పెద్ద సినిమా ఎలా ఉంది? పెద్ది సినిమా నిజంగా పెద్దిలా ఉందండి. ఎక్సలెంట్. రామ్ చరణ్ తన నటనతో విశ్వరూపం చూపించాడు. లాస్ట్ 40 మినిట్స్ అయితే నిజంగా ఏ ప్రేక్షకుడికైనా, సాధారణ ప్రేక్షకుడికైనా కళ్ళ నీళ్ళు తిరుగుతాయండి. ఒక ఒక యువకుడు తన గ్రామానికి ఏదైనా చేయాలనుకుంటే ఎంతవరకైనా వెళ్ళగలడానికి ఈ సినిమా నిదర్శనం. చాలా బాగుందండి సినిమా. డైరెక్టర్ కథ రాసినప్పుడు తన ప్రాణం పెట్టాడేమో అనిపిస్తుందండి. అంత న్యాచురల్గా రాశాడు. 3 పాటలు చూపించారు కదా, క్రికెట్, ఆ మూడు స్పోర్ట్స్ అథ్లెట్, ఈ 3 కూడా స్టోరీలో ఇరికించారు. ఏంటి ఒకదాని నుంచి ఒకటి ట్రాన్స్ఫర్మేషన్ ఉందా, లేదా స్టోరీలో కలిసిపోతాయి అవసరాన్ని బట్టి? స్టోరీలో ఏమి ఇరికించలేదండి. ఎక్కడ ఏదో అవసరమో అక్కడ తీసుకొచ్చారు. అక్కడ ఉన్న హీరో పరిస్థితిని బట్టి ఏ ఆటకి దేనికి ఎప్పుడు తను మ్యాచ్ అవ్వాలో అది చేశారు. లాస్ట్లో తన కాల్ ఉండదు. అప్పుడు పారా ఒలింపిక్స్కి వెళ్ళి మెడల్ తెచ్చి ఒక ఇండియా కోసం, తన గ్రామాని కోసం చేశాడు. అంతే తప్పించి ఆ కథలు స్టోరీలు విరిగించలేదన్నమాట. ఉప్పెన లాంటి చిన్న సినిమా నుంచి అంటే 100 కోట్లు కలెక్ట్ చేసినా కానీ ఉప్పెన లాంటి సినిమా సెకండ్ సినిమాకే టాప్, ఒక గ్లోబల్ స్టార్ తోటి సక్సెస్ అయ్యాడు బుచ్చిబాబు. నిజంగా 100% సక్సెస్ అయ్యాడండి. రామ్ చరణ్ నమ్మిన నమ్మకానికి ఉప్పెన్ డైరెక్టర్ మనది బుచ్చిబాబు గారు 100% న్యాయం చేశారు. నిజంగా 100%. ఈ సినిమాతో నేను ఒక్కటి మరి చెప్తున్నాను, ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి చిరంజీవి గారి తర్వాత పెద్ద ఎవరు లేరని అని మనకు డౌట్ ఉంది. ఇప్పుడు చెప్తానండి మీకు మీడియా ముఖంగా, ఇప్పుడు గ్లోబల్ స్టార్ ఈ తెలుగు ఇండస్ట్రీ, ఉమ్మడి రాష్ట్ర తెలుగు ఇండస్ట్రీకి పెద్ద. ఇప్పుడు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్. నిజం చెప్తానని ఈ సినిమా కోసం రామ్ చరణ్ నటించలేదు, పోరాడాడు. అంత బాగా. నాకు అవకాశం ఉంటే నిజంగా ట్రంప్తో మాట్లాడి కూడా ఆస్కార్ అవార్డు ఇప్పిస్తాను రామ్ చరణ్కి. అంత బాగుంది సినిమా. యాక్టింగ్ పరంగా నిజంగా కెరీర్ పరంగా రామ్ చరణ్ మీరు అన్నట్టు రంగస్థలం తర్వాత ఇంకో స్టెప్ ఎక్కాడండి 100%. అందులో డౌటే లేదు. ఇంకోటి లాగ్ గీగు అని అంటున్నారు, ఏమి లేదు. సినిమా అద్భుతంగా చాలా కనెక్ట్. నేనే చెప్తున్నాను, నేను ఏడ్చాను. నా పక్క అతను నాకు ఖర్చీఫ్ ఇచ్చాడు. ఎప్పటికీ నేను నాకు ఖర్చీఫ్ ఇవ్వలేదు, నా దగ్గర అంత బాగుంది సినిమా. నిజంగా ఈ సినిమాని 100% మనకి ఫుల్ మీల్ లాగా. ఈ సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ కాదు, యూనివర్సల్ స్టార్ అవుతారు 100% నేను చెప్పగలను. ఈ సినిమా అందరూ చూడాలి, అందరూ ఆదరించాలి. నెగిటివ్ రివ్యూలు రాసే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, మీరు ఇంట్లో కూర్చుని రివ్యూలు రాయొద్దు. అర్ధరాత్రి వాట్సాప్లో సినిమా రిలీజ్ కాకముందు ఇవన్నీ వద్దు. మీరు సినిమా చూసి మాట్లాడండి. దమ్ముంటి సినిమా చూసి సినిమా కోసం మాట్లాడండి. ఏదో చూస్తే ఇక్కడ మాట్లాడొద్దు. ఎందుకంటే ఒక సినిమా తీసారంటే అందులో చాలామంది కష్టం ఉంది, అది గుర్తుపెట్టుకోండి. జగత్ బాబు క్యారెక్టర్ హాఫ్ పార్ట్ ఉంటుందండి. ఆయన చాలా న్యాచురల్గా, నిజంగా ఆయన గెటప్కే చాలా కష్టపడి ఉంటాడు. ఆయన ఒక పెద్దలో ఒక పెద్దరికమైన క్యారెక్టర్ 100% న్యాయం చేశాడు. ఏఆర్ రెహమాన్కి మన పేరు ఎట్ట అవసరం లేదండి. సాంగ్స్ హైలైట్. ఒకటి 2 సాంగ్స్ తగ్గి ఉండొచ్చు, అది మూవీకి అవసరం లేకపోయి ఉండొచ్చు. డైరెక్ట్ గా శివరాజ్ కుమార్ గాని కన్నడ స్టార్ హీరో, దివ్యేందు శర్మ, మిర్జాపూర్, వీళ్ళందరినీ అంటే పాత్ర మేరకు ఎవరి పాత్రకి వాళ్ళకి న్యాయం చేశారండి. ఎవరిని తక్కువ చేయలేదు, ఎవరిని సినిమా చేయలేదు. ఈ సినిమాతో సినిమాను ఒక స్థాయికి తీసుకెళ్ళాడు రామ్ చరణ్. అంత బాగా చెప్పాడు. తప్పకుండా ఉందండి. మీకు ఆ సినిమా చూస్తే మీరు తెలుస్తుంది ఖేలో ఇండియా ఎందుకు వచ్చింది. పోడు రామ్మూర్తి గారి ఇండియన్ ఎయిర్ క్లాస్ మీకు ఎవరికైనా తెలుసా? ఇండియన్ ఎయిర్ క్లాస్. ఒక అర్ధరాత్రి అమెరికా నుంచి ఏదో వేరే కంట్రీ నుంచి ఒక రెగ్యులర్ వస్తే, అప్పుడైతే వంట ఉండడానికి ఆయిల్ లేకపోతే ఈ నువ్వుల పిండి ఆయిల్ తీస్తాడు. అది చూసారు, ఆయన పారిపోతాడు అనమాట. అంత గొప్ప వ్యక్తి ఆయన కోడి రామ్మూర్తి గారు. ఎవరికైనా తెలుసా మీకు ఇక్కడ? ఎవరికీ తెలియదు. మనకు చరిత్ర తెలియదు, ఏదో తెలియదు. సినిమాల కోసం రివ్యూలు రాసేస్తాం, నెగిటివ్ పెట్టేస్తామంటే ఎట్ట కుదురుతుంది? శ్రీకాకుళంలో కోడి రామ్మూర్తి సీడీ ఉంది. ఆయన వారసులు ఎవరు? ఆయన ఎంత ఇండియన్ ఎయిర్ అని కొట్టండి, మీ గూగుల్ వస్తుంది కోడి రామ్మూర్తి. అంత గొప్ప వ్యక్తి అండి ఆయన పాత్ర. ఈ సినిమాలో పెద్ద ఏం లేదు, ఆయన పేరు వాడుకున్నారు. చెప్తాను నేను, నిజంగా మోడీ కూడా బాగుందా అనడానికి ఇదే కారణమేమో. ఎందుకంటే ప్రోత్సహించాలండి. ఆయన చివరిలో ఒక డైలాగ్ చెప్తాడు, ఆయన యాక్టర్ పేరు నాకు తెలియదు కానీ, విలేజ్ స్థాయికి వెళ్ళాలి. విలేజ్ స్థాయికి వెళ్తేనండి మనకు నిజమైన జీవితం. మనం టౌన్లో కూర్చొని వాటర్ తాగడానికి ఇబ్బంది పడి, గాలి తాగడానికి ఇబ్బంది పడి, కరెంట్ లాగా ఎందుకంటే మనకు విలేజ్లో మనకి ఏది అవసరం. అందుకే విలేజ్ స్థాయికి వెళ్ళి, అందుకే గాంధీ గారు మనకి ఎప్పుడో చెప్పారు దేశానికి పట్టుకోమలని. నిజంగా 100% ఈ సినిమా మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు చూసి గ్రామీణ యువతకి స్పోర్ట్స్లో ఏదైనా ఒక స్పెషల్ బడ్జెట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే చాలామంది క్రీడాకారులు వసతులు లేక అట్టడిపోతున్నారు సార్. గమనించండి, మీరు ఇది ఆలోచించండి. మీరు ఏసీలో కూర్చొని సమాధానాలు చెప్పడం కాదు, విలేజ్లోకి వెళ్తే మీకు బాధలు తెలుస్తాయి. ఇది ఏదో ఎక్కడ నాతో ఆగిపోకూడదు, లేదు సినిమాతో ఆగిపోకూడదు. ఏదో ఒక విధంగా జనాలకు మంచి జరగాలి, మన భారతదేశం అభివృద్ధి చెందాలి. దంగల్ సుల్తాన్ ఒక వ్యక్తి బయోపిక్ లాగా ఉంది, కానీ పెద్ద అనేది ఇలాంటి క్రీడాకారులందరి కోసం తీసిన సినిమా. నిజంగా ఇప్పుడు మనకు ఆ సినిమా మీరు చెప్పిన సినిమా వచ్చి ఒక వ్యక్తి బయోపిక్. ఇది
ఆటకే బయోపిక్, అది ఆటకే బయోపిక్. నేను నిజం చెప్తున్నాను కదా, ఈ సినిమా కోసం రామ్ చరణ్ పోరాడాడండి. ఇది ఒక మొత్తం స్పోర్ట్స్కే బయోపిక్ అండి. చూడొచ్చు, మనం చూసి తెలుసుకోవచ్చు. ఒక స్పోర్ట్స్ మ్యాన్ తను గెలవాలనుకుని తను చేయాలనుకుంటే తనకి శరీరంలో ఏ భాగం సహకరించిపోయినా గెలవగలడు. అదే చూపించాడు. ఈ మనిషిలో సంకల్పం మించి ఏదీ లేదండి. అక్కడ రామ్ చరణ్ ఆ సంకల్పంతో చివరిలో నెగ్గి వాళ్ళ ఊరికి రైల్వే స్టేషన్ తీసుకొచ్చాడని సినిమా సారాంశం. కంపల్సరీ ఈ సినిమా అందరూ చూడాలండి. సినిమా సూపర్ ఉందన్న. హీరోయిన్ అయితే సూపర్ ఉంది, నాకు అయితే నచ్చింది. సినిమా అయితే బాగుంది. రంభా, ఊర్వశి, మేనక, తిలోత్తమ మిక్సీలు వేసి రుబ్బితే ఎంత అందంగా ఉంటుందో అంతకంటే 100 రెట్లు అందంగా ఉన్నది. దేవతలాగా కనిపిస్తుంది. రామ్ చరణ్ పెళ్ళి అయింది కాబట్టి నేను చేసుకుందని చెప్పేసి తాళి తెచ్చిన, ₹1,00,000 పెట్టి తెచ్చిన బంగారం. జానీ కపూర్ పెళ్లి చేసుకున్నాను తెచ్చిన. ఎవరో ఒకరు అయితే పెళ్లి చేసుకోవాలి కదా, నేను చేసుకుందామని. చాలా బ్రహ్మాండంగా ఉందన్న. రామ్ చరణ్ కంటే బుచ్చిబాబుకి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే గలీలో ఉండి కిలీలు నిలవడం కాదురా నాయన. నువ్వు ఏ కులంలో పుడితేంది, ఏ మతంలో పుడితేంది, ఏ ప్రాంతంలో పుడితేంది, నీకు ఏ ఆట వస్తే ఆట నేర్చుకో. ఆట అయితే ఆట, పాట అయితే పాట. నీకు క్రికెట్ అయితే క్రికెట్, వాలీబాల్ అయితే వాలీబాల్, కుస్తీ అయితే కుస్తీ. నీకు ఏది వస్తే అది నేర్చుకో. నువ్వు పల్లెటూరులో ఉండి పొంగనాలు కొట్టడం కాదు. నువ్వు పల్లెటూరులో ఉంటే నువ్వు పట్నంలో ఉంటే నువ్వు అక్కడ పో అని చెప్పేసి ఒక మంచి రోడ్ వేసిండు పోరగాళ్ళకి. నేను చెప్పేది ఏంటంటే హైదరాబాద్లో వాళ్ళందరూ ఫస్ట్ ఏంటంటే పెద్ద సినిమా చూడండి. పల్లెటూరులో ఉన్న నేను అంటారా కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదని చెప్పేసి, కింది స్థాయి వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో మొత్తం పల్లెటూరులో ఉన్నోళ్ళు, తండాలలో ఉన్నోళ్ళు ఫస్ట్ ఒక ₹10 పెట్టి సినిమా చూడండి. చూసిన తర్వాత మీరు ఏది వస్తే అది నేర్చుకోండి. ఆ గల్లీలో ఉండి కిలీలు నవ్వుకుంటే అది బాగుంది ఇది బాగుంది అని చెప్పేసి కామెంట్లు చేసే బదులు నీకు టీవీ ఉంది, సెల్ ఫోన్ ఉంది, ఆ ఆట బాగుందా ఈ ఆట బాగుందా అని చెప్పేసి ఆట చూసి నేర్చుకొని మీ ఊరికి పేరు తీసుకురా, మీ అమ్మ నాన్నకి పేరు తీసుకురా, నువ్వు మంచి పేరు తెచ్చుకో అని చెప్పేసి ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు బుచ్చిబాబు. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం కష్టము, సెకండ్ హాఫ్ అయితే ఏడ్చిన. బాగుంది. చాలా బాగుందన్న. అన్ని యాక్టింగ్ అయితే ఇంకా చూడకుండా చాలా చాలా బాగుంది. మెయిన్ హైలైట్ ఏంటంటే యాక్టింగ్, సినిమా యాక్టింగ్ 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 అని సినిమా. ఇంకా అంత ముందు మనం ఏం చూడకూడదు. బీజం కొంచెం డల్ అయింది. జాతబా గారు యాక్టింగ్ అయితే బాగుంది. నేను అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సినిమా అయితే. సో సినిమా అర్థం కాదు. లేదు అన్ని కరెక్ట్ అంటే దేని తప్ప అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు ఏముందంటే ఇది అయితే ఇది ఎందుకు పెట్టాలి ఇది అన్నట్టు అనిపిస్తుంది. ఇది అలా కాదు, ఇక్కడ దీని తర్వాత ఇది పెట్టాలి, ఇదే సెట్ అవుతుంది అన్నట్టుగా ఉంది. అక్కడ ఒక గేమ్ దగ్గర మనం ఆగినప్పుడు నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తాం. అలాంటి సినిమా ఈ చిత్రం. ఎందుకంటే ఇప్పుడు తను క్రికెట్ ఆడతాడు, ఆ క్రికెట్లో ఒక తనకి ఓపిక సహనం పడిపోతుంది. నెక్స్ట్ ఆలోచన అక్కడ ఆగిపోలేదు, కుస్తీకి పడాడు. కుస్తీ నుంచి నా ప్రజలకు ఏదో చెయ్యాలి, నా ఊరికి ఒక ట్రైన్ రప్పించాలి ఆలోచన అంటే అది ఎక్కడికో తీసుకోవచ్చు అన్న. ఉప్పెన మూవీ 100 crores కలెక్షన్ చేస్తుందంటే ఈ మూవీ 1000 crores కలెక్షన్ చేయకపోతే రాసి పెట్టుకోవచ్చు. ఇంకా ఖచ్చితంగా 1000 crores కలెక్షన్ ఓర్చకోతని చెప్పుకోవచ్చు.